హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్టీజీ పాలిసెట్ 2024 సంబంధించి రేపు నుంచి మన కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతా ఉంది. కాబట్టి మనకు రేపు కౌన్సిలింగ్లో మనకి ఇక్కడ ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మరి దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయాలి, కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియో స్టెప్ బై స్టెప్. అయితే ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే పూర్తిగా ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే పాలిసెట్లో సీట్ వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ వీడియో చూస్తూ ఉన్నారు కదా, దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోతో షేర్ చేయండి. వారికి ఇంకా ఈ యొక్క పాలసీ గురించి తెలియకపోతే తెలుసుకుంటారు. ఈ వీడియో తరపున రేపు నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే మంచిగా సీట్ రావాలని మనం ఛానల్ తరపు నుంచి అయితే ముందుగానే కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఆల్రెడీ తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, మనకి డీటెయిల్లోకి వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ డీటెయిల్ ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. వచ్చేసి ఫస్ట్ ఫేజ్ యొక్క డీటెయిల్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ రేపు మనకి స్టార్ట్ కాబోతా ఉంది. June 20 నుంచి June 24 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. యొక్క పేమెంట్ కట్టిన తర్వాత యొక్క మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి తర్వాత ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తామని చూడవచ్చు. ఇక్కడ ఎక్సింగ్ వెబ్ వస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పేమెంట్ ప్రాసెస్లో మీకు సంబంధించిన ఏ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. రిజిస్టర్ బై ఎంటరింగ్ అని ఇక్కడ చూడండి. రిజిస్ట్రేషన్ నెంబర్ గివెన్ ఆన్ టీజీ పాలిసెట్ 2024 ఆల్ టికెట్ అన్నమాట. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ ద ఎస్ఎస్సి మేము. అదేవిధంగా మీ యొక్క ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి మెయిన్ థింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీ క్యాష్ కావచ్చు, మీ ఆధార్ నెంబర్ కావచ్చు, మీ ఫోన్ నెంబర్ కావచ్చు, మీ ఈమెయిల్ ఐడి కావచ్చు. అదేవిధంగా ఇన్ కేస్ ఇక్కడ మీకు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరైతే ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుని స్టూడెంట్స్. ఇక్కడ మనకు మెయిన్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే చూడండి, చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ పర్మిటెడ్ అనమాట. మనకు ఏదైతే మీరు అప్లికేషన్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, చేంజ్ చేసుకోవడానికి వీలు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ముందు ఏదైతే రిజిస్ట్రేషన్కి ఇచ్చారు కదా, అప్పుడు పాలసీ అప్లై చేయడానికి ఈ కౌన్సిలింగ్ కూడా సేమ్ నెంబర్ అయితే ఇవ్వాలని ఇక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే అకార్డింగ్లీ ఈ యొక్క డీటెయిల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అని కూడా ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని ప్రకారం మీరు అయితే డీటెయిల్స్ అన్ని కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. రేపు ఒక్కసారి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫీ పేమెంట్ ఏ విధంగా కట్టాలి, స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ రేపు వచ్చేసి కంప్లీట్గా మళ్ళీ డీటెయిల్గా వీడియో చేస్తాను. ఏ విధంగా మనం ఫీ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా స్లాట్ బుక్ ఏ విధంగా చేసుకోవాలి, హెల్ప్ లైన్ సెంటర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అయితే మరోసారి వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ముందుగా మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో షేర్ చేయండి, ఎందుకంటే అవి తెలుసుకుంటారు. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీట్ వచ్చేంత అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.